బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ పర్యటించారు. ఇందులో భాగంగా కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలో ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే నిజం గెలవాలి కార్యక్రమ పర్యటనలో భాగంగా రేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. కాగా వేమూరు నియోజకవర్గం మీదుగా వెళ్తున్న భువనేశ్వరికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ జగన్ ఓటమికి కౌంటౌన్ స్టార్ట్ అయిందని చెప్పారు. జగన్ చేతిలో సిఐడి వ్యవస్థ ఉంది కాబట్టి చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. జగన్ ఓటమి తర్వాత మళ్లీ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు సందర్భంగా దిగులతో హఠాన్మరణం చెందినటువంటి కుటుంబాల పరామర్శ ఇటీవల జరుగుతూ ఉంది. అందులో భాగంగా బాపట్ల ప్రకాశం జిల్లాల పర్యటనకి ఈరోజు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు మన వేమూరు నియోజకవర్గం నుంచి పర్యటనకి వెళ్తా ఉన్నారు. వారిని రిసీవ్ చేసుకోవడానికి వేమూరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడ రావడం అన్యాయంగా అక్రమంగా నారా చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా దేశంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మచ్చలేనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని 43,000 కోట్లు క్విట్ ప్రోకో ద్వారా సంపాదించడానికి ఆధారాలతో ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి జైల్లో ఉండినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి కూడా మసిపుయ్యాలనే ఒక ప్రయత్నంలో భాగంగా అక్రమ కేసులు పెట్టి జైలు పంపించడం జరిగింది. ప్రతి కేసులో కూడా బెయిల్ ఆర్గ్యుమెంట్ సందర్భంగా కనీస ప్రాథమిక సాక్ష్యాధారాలు చంద్రబాబు నాయుడు గారి మీద లేవు అని చెప్పి కోర్టులు కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితులు మనం చూసాం. అన్యాయంగా నిన్నటికి నిన్న ఐఆర్ఆర్ కేసులో సుప్రీంకోర్టుకి వారికి ఇచ్చినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ రద్దు మీద వెళ్తే సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కూడా చివాట్లు పెట్టినటువంటి పరిస్థితి నేను చూసాం. అంటే అక్రమంగా అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని కావాలని జైల్లో పెట్టాడు. చేతిలో సిఐడి అనే వ్యవస్థ ఒకటి ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించాలి. ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక అవినీతిపరుడిగా చూపించాలనే ప్రయత్నం. చంద్రుడి మీద ఉమ్మేస్తే తిరిగి మొహాన పడిద్ది అన్నట్టుగా అది జగన్మోహన్ రెడ్డికే మొహాన పడింది. జగన్మోహన్ రెడ్డి పుట్టుపూర్వోత్తరాలు ఆయన బతుకంతా కూడా ఇవాళ వాళ్ళ చెల్లె రోడ్డును పడేస్తూ ఉంది. ఇవాళ చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా నేను ఎటువంటి వాడలేదు. కాబట్టి ఇవాళ నారా భువనేశ్వరి గారు ఎప్పుడూ బయటకు రానటువంటి ఆవిడ ఒక గృహిణిగా ఉన్నటువంటి భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి నిజం గెలవాలి కార్యక్రమం ఇవాళ స్వాంతను చేకూర్చే చర్య. పార్టీ కార్యకర్తలు అనేక మంది అసూలు బాశారు. వారి ఇళ్లకెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా కొంత తోడ్పాటును అందించి భరోసానిచ్చి మేమున్నాం మీకు తోడుగా అని చెప్పి వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి మరి ఇంటిల్లిపాది ఒక చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, భువనేశ్వర్ గారు అందరూ కూడా మరి అలా ప్రజల కోసం మమేకమై పనిచేస్తున్నటువంటి తీరు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళా తల్లులు భువనేశ్వరి గారు వెళ్తున్నటువంటి కార్యక్రమాలకి విపరీతంగా వస్తూ ఉన్నారు. ఆవిడని ఆదరిస్తూ ఉన్నారు, అప్పుని చేర్చుకుంటూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలన ఎప్పుడు పోద్దా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ కౌంట్ డౌన్ ఒక 70 రోజుల్లోకి వచ్చింది. 70 రోజుల్లో ఈ దుర్మార్గుడి పరిపాలన అంతమొందిస్తూ ఉన్నారు. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ తిరిగి జైలుకు పోవడానికి సిద్ధపడమని చెప్పి జగన్మోహన్ రెడ్డిని నేను హెచ్చరిస్తా ఉన్నాను.